నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. చలికాలంలో చాలా మంది జలుబు, దగ్గు, ఆయాసం, అలాగే చాలా ఇతర చర్మ సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా సైనస్తో చాలా బాధపడుతూ ఉంటారు. అసలు వీటికి కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కాంచన లక్ష్మి గారు, పంజాగుట్ట నుండి. ఆయుర్వేదంలో ఎండి స్పెషలైజేషన్ చేశారు. అలాగే ఇలాంటి సమస్యలకి ఎటువంటి సందేహాలున్నా, మీరు కూడా సఫర్ అవుతున్నా కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ముఖ్యంగా ముందుగా చెప్పుకున్నట్టుగానే సైనస్ గురించి. అవునండి. ముక్కులో కండ పెరిగి సైనస్తో బాధపడుతూ చాలా మంది సర్జరీస్ వరకు కూడా వెళ్తుంటారు. కానీ సర్జరీ చేసుకున్నా కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. సో ఆయుర్వేదంలో ఇలాంటి దానికి ఎలాంటి పరిష్కారం ఉంది? మొదటిగా అండి, మీరు అడిగినట్టు సైనస్ సమస్యలు కానివ్వండి, ముక్కులో కండ పెరగడం, కొంతమందికి పొద్దున్న లేవగానే తుమ్ముల్లాగా వస్తూ ఉంటాయి. సో దగ్గు వస్తుంది, ముక్కులోని స్రావాలు మామూలుగా గొంతులోకి దిగడం కానివ్వండి. సో సైనసైటిస్ అంటాం, అంటే ఈ మొహం మీద ఉండేటువంటి గాలి గదులు అంటాం, అక్కడంతా ఇన్ఫెక్షన్ సోకి పస్లాగా రావడం కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకు ఈ చలికాలంలో ఎక్కువగా చూసే సమస్యలు అని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ముక్కులో కండ పెరగడానికి మాత్రం మా దగ్గర స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి. దాన్నే క్షారకర్మ అని కూడా అంటాము. సో క్షారం అనేది ఒక స్పెషలైజ్డ్ సబ్స్టెన్స్ లాగా చెప్పొచ్చు. దాన్ని ఎప్పుడైతే మనం నోస్లో అప్లై చేస్తామో ఆ బ్లాకేజ్ అంతా కూడా మనకు క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో శ్వాస అనేది ఈజీగా ఆడడానికి ఎక్కువగా వీళ్ళకు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కేఆర్ హెర్బ్స్ పంచగుట్టలో ఈ ఆయుర్వేదం స్పెషలైజేషన్ గురించి చెప్తున్నారు కదా, ముఖ్యంగా కేఆర్ హెర్బ్స్ లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది సైనస్ గురించి? అంటే చాలా మంది ఫీల్ అవుతారు, ఒకసారి సైనస్ వస్తే అసలు అది తగ్గదు అని చెప్పేసి అనుకుంటుంటారు. సో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది? సో సైనస్ సమస్య అనగానే అందరు ఏమనుకుంటారంటేనండి, మందులు వేసుకుంటే సరిపోతుంది, మామూలుగా వేడి నీళ్ళు తాగితే సరిపోతుంది, ఆవిరి పట్టుకుంటే సరిపోతుంది అనేది ఒక కాన్సెప్ట్ లాగా ఇప్పుడు ఉంది. సో ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఆ సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ ఎంతవరకు అయితే ఉంటుందో వాళ్ళకి సిమ్టమ్స్ అంతవరకు ఉంటాయి. అంటే కొంతమందికి వాసన తెలియకపోవడము, సో మరికొంతమందికి తలంతా పట్టేసినట్టుగా ఉండడము, ఒకవైపు ఎప్పుడైతే తల వంచి పడుకుంటారో అక్కడంతా కూడా వాళ్ళకు పట్టినట్టుగా బరువుగా ఉంటుంది, తల వంచలేకపోవడం, మెడ నొప్పి కూడా చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. సో ఈ సమస్యలు అన్నిటికీ కూడా మా దగ్గర మంచి చికిత్స అనేది అవైలబుల్గా ఉందండి. ముఖ్యంగా కస్టమైజ్డ్ మెడిసిన్స్ అంటాము. సో వాళ్ళ యొక్క ప్రకృతికి అనుగుణంగా మేము మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా నేసల్ డ్రాప్స్, అంటే నస్యకర్మ పద్ధతి అంటాము. సో నోస్లో నేసల్ డ్రాప్స్ ఇవ్వడము, ఈ కండ పెరిగిన వాళ్ళకి క్షారకర్మ పద్ధతి ఇవ్వడము. సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్ ప్రొసీజర్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు క్షారకర్మ పద్ధతి అని చెప్పారు. అసలు క్షారకర్మ పద్ధతి అంటే ఏంటి? ఈ క్షారకర్మ పద్ధతిలో అండి ఒక స్పెసిఫిక్ మెడిసిన్ని మేము నోస్ దగ్గర, అంటే ఎక్కడైతే ప్యాసేజ్ ఉంటుందో నోస్, అక్కడ మేము దాన్ని అప్లై చేయడం ద్వారా ఎక్కడైతే పెరిగిన కండ ఉంటుందో అదంతకదే మనకు ఎట్రోఫీలాగా అయిపోయి రాలిపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో అట్లా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్యాసేజ్ అంతా క్లియర్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకు క్షారకర్మ అనేది ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్. అయితే పేషెంట్స్ ఎవరైనా కానివ్వండి, ఈ ప్రొసీజర్ చేయించుకోలేని వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు చేసేటప్పుడు, వీళ్ళందరూ ఎవరైతే పేషెంట్స్ కోఆపరేట్ చేయరు వాళ్ళకు ఓన్లీ మెడిసిన్స్తో కూడా మాకు ఆ కండ పెరిగిన కండ అనేది తగ్గిపోవడం, వాళ్ళకు ప్యాసేజ్ అంతా క్లియర్ అయిపోవడము, వీటన్నిటికీ కూడా మా దగ్గర మంచి మెడిసిన్స్ ఇంటర్నల్గా కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కాకుండా ప్రొసీజర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో పేషెంట్ కండిషన్ని బట్టి వాళ్ళ యొక్క, అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, రాగలరా రాలేదా, దీన్ని అనుసరించుకొని మేము ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి, రమేష్ గారు. రమేష్ గారు మాట్లాడండి. హలో రమేష్ గారు, చెప్పండి. అది మొత్తం మొద్దుబారినట్టుగా అయిపోతుందండి. ఎక్కడండి మొద్దుబారినట్టు అవ్వడం? గడ్డం కింద లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్. మీకేమైనా బీపీ లాంటి ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయండి? షుగర్ కానీ? షుగర్ లేదండి, బీపీ లైట్గా ఉందండి. బీపీ లైట్గా. మరి ఈ సమస్యకి మీరు ఎవరినైనా కలిసారా డాక్టర్ని? కలవలేదండి. ఓకేనా. మీరు కుదిరితే కనుక హైదరాబాద్ వస్తే ఒకసారి మా క్లినిక్కి రండి, లేదంటే మీకు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్ ఉందండి, మీరు ఫోన్లో మాట్లాడవచ్చు. సో ప్రాబ్లం ఏంటి మేడం? మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే తిమ్మిరి వస్తుంది అని చెప్తున్నారండి, కాబట్టి దీనికి కొన్ని పరీక్షలు అనేవి చేయాల్సి వస్తుంది. మీకు కుదిరితే కనుక నేను చెప్తాను పరీక్షలన్నీ, మీకు వాట్సాప్ కానీ మేము మెసేజ్ కానీ చేస్తాము. ఆ పరీక్షలు చేయించుకొని ఒకసారి కలవండి, దాన్ని బట్టి నేను చికిత్స అనేది మీకు ఫోన్లో అయినా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను.
ఓకే డాక్టర్ గారు, అసలు సైనస్ని తీసుకుంటే అసలు ఎందుకు వస్తుంది అంటారు సైనస్? ఇదండి మొదటిగా చాలామందికి ఏంటంటే సీజనల్గా కోల్డ్ అనేది కాఫ్ అనేది వస్తూ ఉంటుంది చాలామందికి. సో మరికొంతమంది ఏంటంటే స్వతహాగా ఇమ్యూన్ సిస్టమ్ తగ్గినట్టు ఉండడము, లేదంటే ఎలర్జిక్ కండిషన్స్ ఎక్కువగా దుమ్ము ధూళి డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో ఈ జలుబు దగ్గు ఇట్లాంటివి, సో శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు అనేవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి రిపీటెడ్గా వస్తుంటాయో వీళ్ళు మొదటి దశలో చికిత్స తీసుకోకపోవడము, లేదంటే నెగ్లెక్ట్ చేయడము, ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే రాను రాను వీళ్లకు ఇట్లాంటి సైనస్ సమస్యలుగా ఇవి మళ్ళీ తిరగబెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మొదటి దశలోనే వీళ్ళకు చిన్న సమస్య ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకోగలిగితే వీళ్ళకు సైనస్ రాకుండా కూడా మనం ఆపొచ్చు. ఓకే, ఇప్పుడు సైనస్లో రకాలు ఉంటాయంటారా? రకాలు అంటేనండి ఇప్పుడు మామూలుగా రకాలని చెప్పలేము, ఫేస్లో అది ఉండేటువంటి పొజిషన్ అనుకోండి. ఇప్పుడు మ్యాక్సిలరీ అంటాము, సో ఫ్రాంటల్ సైనస్ అంటాము ఇక్కడ వస్తే కనుక, అది డిపెండ్స్ అండి, దాంట్లో రకాలని చెప్పలేము. సైనసైటిస్ అనేది ఒకటే. సో జనరల్గా వాళ్ళకు కొన్ని రకాల స్కాన్స్ పరీక్షలు చేసి నిర్ధారించిన తర్వాతని ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇందులో సైనస్లో ఏమైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటాయా? ఎమర్జెన్సీ అంటేనండి జనరల్గా ఇప్పుడు ఆయుర్వేదంకి వచ్చే వాళ్ళందరూ కూడా పోస్ట్ ఆపరేటివ్ లేదంటే ఆపరేషన్ సజెస్ట్ చేసిన తర్వాతనే వస్తారు జనరల్గా. సో మాకు వచ్చే వాళ్ళు ఏంటంటే క్రానిక్ సైనసైటిస్ పేషెంట్స్ లాగే మేము ట్రీట్ చేస్తాము. సో వెంటనే మనకు సైనసైటిస్ ఇబ్బందులు ఏవైనా తలెత్తినప్పుడు కనుక వాళ్ళు వెంటనే ఆయుర్వేదంకి రాగలిగితే ఇంకా చికిత్స అనేది మనకు ఎర్లీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇబ్బందులు ఏంటంటే లాంగ్ టర్మ్ మనకు ఇన్ఫెక్షన్ అట్లాగే ఉంటే కనుక ఇబ్బందులు తలెత్తుతాయి. సో కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ అనేది చెవులలోకి సోకడం కానివ్వండి, సో నరాలకు సంబంధించి ఇన్ఫెక్షన్ రావడం, కొంతమందికి వాసన కోల్పోవడం, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. సో జనరల్గా ఇంతవరకు రాకుండా వాళ్ళు మొదటే కనుక ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఇట్లాంటి ఎఫెక్ట్స్ని కూడా మనం ఆపొచ్చు. అంటే ఇప్పుడు సైనస్ అనేది చలికాలంలోనే ఎక్కువగా దాని తీవ్రత పెరుగుతుంది. అవును, జనరల్గా చలికాలమే ఎక్కువగా తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుందండి. సో సైనసైటిస్ వాళ్ళకు క్రానిక్గా అంటే చాలా ఏళ్ల నుంచి ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళకు సీజన్కి మనకు డిపెండెన్సీ లేకుండా వాళ్ళకి ఈవెన్ సమ్మర్లో కూడా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఏమంటే చలికాలంలో కాస్త మనం పోల్చుకుంటే కనుక ఈ చలి వాతావరణంలో వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది అనేది చూస్తూ ఉంటారు. ఓకే, అలాగే చలికాలంలో తీసుకుంటే ఎక్కువగా తుమ్ములు కానీ దద్దుర్లు కానీ దగ్గు ఆయాసం ఉబ్బసం ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. సో వీటికి కేఆర్ హెర్బ్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది? సో జనరల్గా ఈ తుమ్ములు రావడం, దగ్గు, జలుబు ఇట్లాంటివి కామన్గా మనం కామన్ కోల్డ్ అని అంటాం, కాఫ్ అని అంటాం. వీటికి సింపుల్ ట్రీట్మెంట్స్తో లేదా ఇంటర్నల్ మెడికేషన్స్తో మనము అడ్రస్ చేయడం అనేది ఒక పద్ధతి అండి. సో ఎవరికైతే ఎక్కువగా చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారో, సో శ్వాసకోశ ఇబ్బందులు ఉంటారు. సో ఇవాళ 2 పేషెంట్స్ నాకు కాల్ చేశారు. సో వాళ్ళకు చిన్నపిల్లలు 16 and 11 years, వాళ్ళకు బ్రాంకైటిస్ సమస్య, శ్వాస ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కువగా వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తున్నాయని అంటున్నారు. ఇట్లాంటి సమస్య ఉండేవాళ్ళు కానివ్వండి, పిల్లలు లేదా పెద్దలు, ఆస్తమా లాంటి కండిషన్స్ ఉండేవాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మా దగ్గర పంచకర్మ చికిత్సలతో పాటుగా స్పెషలైజ్డ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మా దగ్గర ప్రిపేర్ చేసినవి ఉన్నాయి. వాళ్లకు ఏజ్ని బట్టి, వాళ్ళ యొక్క క్రానిసిటీ బట్టి, వాళ్ళ యొక్క ప్రకృతిని బట్టి మేము ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇబ్బందులు ఉండే వాళ్ళందరికీ కూడా మా దగ్గర మంచి చికిత్స, ముఖ్యంగా ఆయుర్వేదిక్కి సంబంధించి మంచి అథెంటిక్ ఆయుర్వేదిక్ చికిత్స అనేది మా కేఆర్ హెర్బ్స్లో అవైలబుల్గా ఉంది. ఎస్, మీరు చెప్పినట్టుగా పిల్లలకి నిజంగానే ఈ జలుబు దగ్గు ఆయాసం ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే యాంటీబయోటిక్స్కి వెళ్ళడం కంటే టాబ్లెట్స్ కంటే ఆయుర్వేదం చెప్పాలంటే కొంచెం సేఫ్. సో ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది? సో పిల్లలు పెద్దలు ఎవరైనా కానివ్వండి మేడం, సో మామూలుగా ట్రీట్మెంట్ లేదా హెర్బ్స్ అనేవి సేమ్ ఉంటాయి. కేవలం డోసేజ్ విషయంలోకి వచ్చేసరికి మేము డోసేజ్ అనేది మారుస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క బాడీ వెయిట్ని బట్టి కానివ్వండి, క్రానిసిటీని బట్టి కానివ్వండి, అవసరమైనంత డోస్ అనేది పిల్లలకి ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా వాళ్ళకు నాసల్ డ్రాప్స్ లాంటివి ఇవ్వడము, ఇంట్లోనే వేసుకోవడానికి, ఇంకా ఇతరత్ర జాగ్రత్తలు చెప్పడం, ఇవన్నీ కూడా మేము అసోసియేటెడ్గా వాళ్ళకు చెప్పడము, డైట్ కూడా ప్లాన్ చేసి చెప్పడం ద్వారా పిల్లలు ఏంటంటే ఎక్కువగా బయట ఆహారం తీసుకుంటుంటారు, చాక్లెట్స్ స్వీట్స్ ఎక్కువ తీసుకుంటుంటారు, సో జంక్కి ఎక్కువ అలవాటు పడి ఉంటారు. కాబట్టి వాళ్ళకు డైట్ అనేది మేము మొత్తం కౌన్సిల్ చేసి చెప్పడం ద్వారా వాళ్ళకు తొందరగా రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. ఓకే, ఇప్పుడు చర్మ సంబంధ విషయాలకు వస్తే ముఖ్యంగా సోరియాసిస్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అసలు సోరియాసిస్ అంటే చాలా మంది ఈ తెలుపు మచ్చలు కానీ ఎరుపు మచ్చలు కానీ వస్తూ ఉంటాయి, అది మాత్రమే అనుకుంటుంటారు. అసలు సోరియాసిస్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి?
సో సోరియాసిస్ అనేనంటే జనరల్గా అది ఒక చర్మానికి సంబంధించిన వ్యాధి అనుకుంటే చర్మం పైన జనరల్గా పొట్టులాగా రాలడము, పొలుసులాగా రాలడము, కొంతమందిలో రెడ్నెస్ అంటే వాపులాగా కనిపించడము, దురదతో ఉండడం, కొంతమందిలో బ్లేడ్తో కోసినట్టుగా అంటే అరిచేతులు అరికాళ్ళల్లో కోసినట్టుగా ఉండడం, సో తలలో డాండ్రఫ్ లాగా ఉండడం, ఆ పొట్టు అనేది చెవిల పైన, చెవి తమ్మెల పైన, మెడ పైన, కొంతమందికి శరీరం అంతటా కూడా వస్తూ ఉంటుంది. సో దీన్ని సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్, అంటే ఇమ్యూన్ సిస్టమ్ని బేస్ చేసుకొని రావచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక సైకోసెమాటిక్ డిజార్డర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా మానసికంగా ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారో, ఎవరికి నిద్రలేమి ఇట్లాంటి సమస్యలు ఉండేవాళ్ళు, ఎక్కువగా అంటే ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరగడము, ఎక్కువగా బాధపడేవాళ్ళు, సో సెన్సిటివ్ పీపుల్కి వచ్చేటువంటి ఒక డిసీజ్ లాగా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో రకాలు అనేది చూసుకుంటే మనం ఏరియాని బట్టి చెప్పొచ్చు అండి. ఇప్పుడు పామో ప్లాంటర్ అంటారు, అరిచేతుల్లో వచ్చే వాళ్ళకు నెయిల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కొంతమందికి. ఎవరైతే చికిత్స తీసుకోరో తొందరగా వాళ్ళకు గోళ్ళు పుచ్చిపోవడం, గోళ్ళ కలర్ మారడము, ఇవన్నీ కూడా గోళ్ళ పైన రంధ్రాల్లాగా అయిపోవడము, ఇవి చూస్తుంటాం. కొంతమందికి కీళ్ళంతా కూడా వంకరపోయి ఉండడము, ఈ అడ్వాన్స్ స్టేజ్ అంటాం, సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము. ఇట్లాంటి వాళ్లకు ఎక్కువగా కీళ్ళ వాతంలాగా రావడం, కీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ కూడా సోరియాసిస్లో కొంత అడ్వాన్స్డ్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు మనం. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, హరీష్ గారు. హరీష్ గారు మాట్లాడండి. హలో హలో హరీష్ గారు చెప్పండి. మేడం, నేను రవి మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను మేడంతో మాట్లాడానండి. మేడం మాట్లాడుతున్నారు, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి సమస్య. మేడం, నాకు ఇంతకు ముందు ఈ రైట్ సైడ్ లో అసలు చెయ్యి పని చేయట్లేదు మేడం. ఓకేనండి, ఎప్పటి నుంచి అండి ఇట్లా? ఇది నేను కుకింగ్ వర్క్ చేశాను మేడం. మరి దీనికి సంబంధించి మీరు ఏమైనా పరీక్షలు కానీ చేయించారా? దీనికి పరీక్షలు ఏం చేయలేదు మేడం. మామూలుగా వర్క్ చేసేది లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ పని చేసేది మేడం. ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మాది ఇక్కడ షాద్ నగర్ మేడం. షాద్ నగర్. మీకు కుదిరితే కనుక మా క్లినిక్ని విజిట్ చేయండి సార్. లేదు అంటే కనుక నేను మీకు ఫోన్లో మళ్ళీ కాంటాక్ట్ అవుతాను, మీతో క్లియర్గా మాట్లాడతాను. దాన్ని బట్టి నేను కొన్ని పరీక్షలు చెప్తాను, అవి చేయించి మీరు చెప్తే కనుక నేను మీకు సజెషన్ ఇవ్వగలను. ఓకే, ఇప్పుడు సోరియాసిస్ గురించి తీసుకుంటే ప్రధాన కారణాలు చెప్పాల్సి వస్తే ఎలా ఉంటాయి? సో సోరియాసిస్ అంటేనండి కారణం అనుకుంటే ముఖ్యంగా ఇది స్ట్రెస్, యాంగ్జైటీ ఒక మేజర్ రీజన్ అనుకుంటే, కొంతమందిలో జెనెటికల్గా కూడా చూడొచ్చు. అంటే ఫ్యామిలీలో రన్ అవుతుంటుంది, పేరెంట్స్కి ఉంటే పిల్లలకు రావడం కానివ్వండి, ఎక్కువ శాతం కాకపోయినా 2% వరకు అట్లా చెప్పొచ్చు మనం. ఇది కాకుండా కొన్ని మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు, లేదంటే కొంతమంది క్రానిక్గా హాస్పిటలైజ్ అయి ఉంటారు. సో ఏదైనా ఇబ్బంది, సర్జరీ జరిగి ఉండడం కానివ్వండి, సో ఏరియా మారడం, సడన్గా ఎక్కువ అతి శీతల ప్రదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ఎక్కువగా వేడిగా ఉండే ప్రదేశాలకు మూవ్ అవ్వడం, సో ఇట్లాంటి కండిషన్స్ అన్నిట్లో కూడా మనకు సోరియాసిస్ ట్రిగర్ అవ్వడం అనేది మేము చూస్తున్నాము. సో డిఫరెంట్ రీజన్స్ అని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా రీజన్ అడిగితే మాత్రం ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండడం అనేది ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే శరీరంలో ముఖ్యంగా ఏ భాగంలో వస్తుందండి? దీనికి భాగం అనేది ఏం లేదు మేడం. అంటే తల నుంచి అరికాల వరకు ఎక్కడైనా రావచ్చు సోరియాసిస్ అనేది. సో కొంతమందిలో టంగ్ మీద కూడా మనం చూస్తూ ఉంటాము. సో కొంతమందిలో ప్రైవేట్ పార్ట్స్లో రావడం, మరి కొంతమందిలో ఎక్కువగా ఈ ఐబ్రోస్ పైన, హెయిర్ పైన రావడము, మెడ దగ్గర రావడం, తల మీద రావడం, సో డిఫరెంట్ ఏరియాస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఏరియాకి పరిమితమైన డిసీజ్ ఏం కాదు. ఎక్కడొచ్చినప్పటికీ మనకి చికిత్స మాత్రం సేమ్గానే ఉంటుంది. సో దాని యొక్క లక్షణాలు కూడా సేమే ఉంటాయి. ఓకే, పెద్దపల్లి నుంచి నరేంద్ర కాలర్ అవైలబుల్ ఉన్నారు. నరేంద్ర గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే నరేంద్ర గారు, చెప్పండి. మేడం, నాకు కాలు లెఫ్ట్ లెగ్ స్వెల్లింగ్ వచ్చింది మేడం. ఎప్పటి నుంచి సార్ మీకు? ఒక 2-3 ఇయర్స్ నుంచి స్వెల్లింగ్ వస్తే వెయిన్స్ అని బెల్ట్ పెట్టుకోవడం జరిగింది. మీరు దీనికి ఏమైనా పరీక్షలు చేయించారా మరి? నేను చేయించిన మేడం. ఒకసారి ఆ పరీక్షలు మా నంబర్కి షేర్ చేయండి సార్, నేను చూస్తాను. చూసి నేను మీకు మళ్ళీ కాల్ చేసి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక నేను తప్పకుండా మీకు అడ్రస్ చేస్తాను. మేడం, ఒక చిన్న విషయం అయితే ఏమైందంటే, నేను ఇవన్నీ చేపించిన మేడం, స్కానింగ్ చేసి ఇవన్నీ చేపిస్తే వాళ్ళు హాస్పిటల్లో ఏం చేసారంటే తర్వాత మెగ్నీషియం సిలికేట్ కలిపి లెగ్ కు స్వెల్లింగ్ కు కట్టేది మేడం. ఓకే, కట్టడం వల్ల నాకు అన్ని కాలు పుండ్లైనాయి మేడం. అంటే అవి సెల్యులైటిస్ లాగా నాకు చేసారు.
ఓకేనండి, ఓకే. అయితే లేదండి, నేను మీతో మళ్ళీ డీటెయిల్గా మాట్లాడతాను, నేను మీకు కాల్ చేస్తాను. దాన్ని బట్టి మీరు చెప్పండి మీ ఇబ్బంది ఏంటనేది. మేడం. ఓకే ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు సోరియాసిసే తీసుకుంటే దీన్ని కూడా చాలా మంది దీనికి అసలు సొల్యూషన్ ఉండదనే ఫీల్ అవుతూ ఉంటారు, విసిగిపోయే ఉంటారు, దీనికి అసలు పరిష్కారం లేదు అని చెప్పి. సో ముఖ్యంగా కేఆర్ హెర్బ్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, అసలు సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. అయితే మనం ఏంటంటే ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్ లాగా దీన్ని అడ్రస్ చేయాల్సి వస్తుందండి. ఏదో ఫస్ట్ ఏం చేస్తారంటే జనరల్గా పైపూతలు ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడుకొని అట్లా వదిలేస్తూ ఉంటారు జనరల్గా. సో అట్లా కాకుండా ఎవరైతే మనకు ఇంటర్నల్గా మెడికేషన్ అనేది మనం ప్రాపర్గా ఇవ్వగలిగితే తప్పకుండా దీనికి మంచి రిజల్ట్ అనేది చూపించచ్చు. సో మొదటి దశలోనే ఉన్నప్పుడే వాళ్ళు ఆయుర్వేద చికిత్స అనేది తీసుకోగలిగితే మంచి ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. ముఖ్యంగా ఏదైతే మనకు బాడీ పైన పొలుసులాగా ఉంటాయో వీళ్ళందరికీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసేటువంటి మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు మానసికంగా ఏదైనా ఇబ్బంది పడుతున్నారా, లేదంటే కనుక అసోసియేటెడ్ వేరే డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అంటే మధుమేహం కావచ్చు, బీపీ కావచ్చు, వీటన్నిటిని అడ్రస్ చేస్తూ కనుక మనం మెడిసిన్స్ ఇవ్వగలిగితే తప్పకుండా దీన్ని కరెక్ట్గా మనం అడ్రస్ చేస్తే ట్రీట్మెంట్ అనేది 100% మనం ఇవ్వచ్చండి. ఓకే, అలాగే కేఆర్ హెర్బ్స్లో స్త్రీ సంబంధ సమస్యలకి అంటే ఎటువంటి సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో స్త్రీ సంబంధిత సమస్యలు అన్నప్పుడు ముఖ్యంగా ఈ నెలసరి సరిగ్గా రాకపోవడము, కొంతమందికి ఎక్కువ రోజులు నెలసరి కనిపించడం, లేదంటే 3 నెలలు 4 నెలలు అసలు రాదు, కొంతమందికి కనిపించకపోవడము. ఇది కాకుండా వైట్ డిశ్చార్జ్ అంటాం, అంటే తెల్లబట్ట సమస్య అంటాం, ఇది రావడం. కొంతమందికి కాఫ్, కోల్డ్ ఏదైనా దగ్గినప్పుడు కానివ్వండి యూరిన్ లాగా లీక్ అవ్వడం ఆడవాళ్లకు ముఖ్యంగా. సో పీసీఓడి సమస్య, గర్భాశయానికి రిలేటెడ్గా ఉండేటువంటి గర్భాశయంలో ఏదైనా గడ్డల్లాగా ఉండడం, ఈ సమస్యలన్నీ కూడా జనరల్గా ఆడవాళ్ళు ఏంటంటే బయటికి చెప్పుకోరండి. వాళ్ళు సమస్య ఉంటుంది కానీ దాన్ని బయటికి వచ్చి జనరల్గా డాక్టర్ని కలవడం అనేది కూడా చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా మంచి చికిత్స అనేది అవైలబుల్గా ఉందండి మా కేఆర్ హెర్బ్స్లో. ఇంటర్నల్ మెడికేషన్సే కాదు, గర్భాశయం ద్వారా కూడా మేము మెడిసిన్స్ని, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని పంపించేటువంటి ఉత్తరవస్తి అనే స్పెషల్ ప్రక్రియ అనేది మా దగ్గర అవైలబుల్గా ఉంది. దీని ద్వారా కూడా మేము ఇట్లాంటి స్త్రీ సంబంధిత వ్యాధులన్నిటికీ కూడా మంచి చికిత్స అనేది కేఆర్ హెర్బ్స్లో అవైలబుల్గా ఉంది. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, డానియల్ హైదరాబాద్ నుండి. డానియల్ గారు మాట్లాడండి. హలో డానియల్ గారు చెప్పండి. హలో మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య చెప్పండి. హలో డానియల్ గారు మాట్లాడండి. హలో డానియల్ గారు మాట్లాడండి, డైరెక్ట్ గా కాల్ లో మాట్లాడండి, ఒకవేళ టీవీ ఉంటే మ్యూట్ లో పెట్టండి. డాక్టర్ గారు వింటున్నారు, సార్ మీ సమస్య చెప్పండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్. హలో చెప్పండి డానియల్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. అది హలో, మాకు వినిపిస్తోందండి, మీ సమస్య చెప్పండి. నా పేరు డానియల్ మేడం. చెప్పండి. హలో చెప్పండి డానియల్ గారు, వినిపిస్తుంది, చెప్పండి. మేడం 36 అయినా మ్యారేజ్ 4 years అవుతుంది. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, వేణు సూర్యపేట నుంచి. ఓకే, వేణు గారు మాట్లాడండి. చర్మంపై పొక్కులు మేడం, చర్మం మీద పొక్కులు. ఎప్పటి నుంచి వేణు గారు? 20 years అవుతుందండి, 25 years నుంచి ఉంటుంది. ఓకే, మరి దీనికి ఏమైనా చికిత్స తీసుకున్నారా? తీసుకోలేదండి. తీసుకోలేదు. మరి వేరే డాక్టర్ని ఎవరిని కలవలేదా అండి? ఏం కాదు, వాటి వల్ల ఏం ఇబ్బంది లేదని చెప్తున్నారు. రిజల్ట్ లేదని చెప్తున్నారు. ఓకే వేణు గారు, నేను మీ నంబర్కి మళ్ళీ కాంటాక్ట్ అవుతానండి. మీరు కనుక కుదిరితే కనుక హైదరాబాద్ క్లినిక్కి రండి, లేకపోతే నేను మీకు ఫోన్లో ఏదైనా సజెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, నేను మీకు కాల్ చేస్తాను. ఓకే డాక్టర్ గారు, ఇందాక ఉత్తరవస్తి అని చెప్పారు స్త్రీ సంబంధ సమస్యల గురించి. అసలు ఉత్తరవస్తి అంటే ఏంటి? సో ఉత్తరవస్తి అంటేనండి మామూలుగా ఈ స్త్రీలకు వెజైనల్ నుంచి పంపించేటువంటి ఒక మెడిసిన్ లాగా చెప్పుకోవచ్చు, ఒక చిన్న ప్రొసీజర్. సో అది మనం ఓపీ బేస్డ్ క్లినిక్లో చేసేటువంటి ప్రొసీజరే. సో మెడికేటెడ్ ఆయిల్స్ కానివ్వండి, కొంత మెడికేటెడ్ ఘీ ప్రిపరేషన్స్ లాంటివి జనరల్గా ఈ వెజైనా నుంచి మేము యూట్రస్లోకి పంపించడం ద్వారా, ఈ ప్రొసీజర్ ద్వారా ఏంటంటే కొన్ని రకాల సమస్యలను మేము అడ్రస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దీంతో పాటుగా మనం మెడికేషన్స్ కూడా ఆల్టర్నేట్గా ఇవ్వగలిగితే రెండింటిని కలిపి
సో మంచి చికిత్స అనేది ఈ స్త్రీ వ్యాధులలో ఇవ్వడం అనేది ఈ యొక్క ఉత్తరవస్తి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? ఇది సేఫేనండి, ఎందుకంటే మేము ఎసెప్టిక్ కండిషన్స్లోనే చేస్తాము. సో జనరల్గా మేము వాడేటువంటివి కూడా ఎసెప్టిక్ కండిషన్స్లో మేము స్టెరిలైజ్ చేసిన తర్వాతనే చేస్తాము. చిన్న ప్రొసీజరే, బట్ ఇది ఒక ఆపరేషన్ లాగా అనుకోకుండా కేవలం ఓపీ బేస్డ్ ప్రొసీజరే కాబట్టి మేము ఎసెప్టిక్ కండిషన్స్లో మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రొసీజర్ అనేది చేస్తాము. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ చర్మ సమస్యలు కానీ వ్యాధులు కానీ ఇందులో ఏవైనా అంటువ్యాధులుగా ఉన్నాయా? చర్మ సమస్యలు అండి ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటామో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటామో, ఇవి మాత్రం మనకు రింగ్ వామ్ లాంటి ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమా లాంటి ఇన్ఫెక్షన్, ఇవి మాత్రం ఒకరి నుంచి ఒకరికి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వేరాజ్ ఇప్పుడు సోరియాసిస్ చెప్పుకున్నాము, ఇట్లాంటి ఆర్టికేరియా అంటాం, ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి రావండి. ఇవి కేవలం ఏంటంటే వాళ్ళ యొక్క శరీరగతంలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఇబ్బంది పెట్టడం వల్ల వస్తున్నాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా చర్మ వ్యాధులు అన్నీ కూడా అంటువ్యాధులు కావు, కేవలం కొన్ని మాత్రమే అంటువ్యాధులు. సో సోరియాసిస్ లాంటి కండిషన్స్లో పేషెంట్తో మనం జీవించి ఉన్నా కానివ్వండి, వాళ్ళతో కలిసి ఉన్నా మనకు ఎప్పుడు కూడా సోరియాసిస్ అనేది ఒకరి నుంచి ఒకరికి అసలు రాదు. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు కాళహస్తి నుండి దామోదర్ గారు. దామోదర్ గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే దామోదర్ గారు, చెప్పండి. మేడం నాకు 6 months నుంచి తొడ దగ్గర రింగ్ వామ్ ఉంది మేడం. రింగ్ వామ్ ఉంది, ఓకే. దీనికి ఏమైనా చికిత్స తీసుకున్నారా అండి? అది చూపించాను, వాళ్ళు ఏదేదో మందులు రాస్తున్నారు, ఏం తగ్గడం లేదు మేడం. తగ్గడం లేదు, మళ్ళీ వస్తుంది. ఓకే ఓకే. దామోదర్ గారు మీరు కుదిరితే కనుక మా క్లినిక్కి రండి, లేకపోతే కనుక నేను ఒకసారి మీకు కాల్ చేసి మీకు అడ్రస్ చేస్తానండి. మీకు ఎటువంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది అనేది నేను మీకు అడ్వైస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అలాగే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో ఏదైనా పథ్యం పాటించేవి ఉంటాయా? పథ్యం అనేది ఏంటంటే కేవలం ఏదైనా డిసీజ్ ఉంటే కనుక పథ్యం అనేది ఉంటుంది. కేవలం ఆయుర్వేదం మందులు వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అన్నీ మానేయాలని కాదు. సో ఎప్పుడైతే ఈ స్కిన్ డిసీజెస్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు సోరియాసిస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదైనా నాన్ వెజ్ లాంటి ఐటమ్స్, చికెన్ లేదా ఫిష్ తిన్నప్పుడు పెరిగితే కనుక వాళ్ళని అవి ఆపమని చెప్తాం, కానీ అన్నీ ఆపాల్సిన అవసరం అయితే లేదండి. కేవలం వాళ్ళు ఏమైనా తిని దానికి ఏమైనా పర్టికులర్ ఎలర్జన్ ఉండి వాళ్ళు దానికి ఆ డిసీజు ప్రేరేపితం చేసేటువంటి ఆహారాలు ఏవైనా ఉంటే మా యొక్క పేషెంట్తో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పగలిగితే కనుక అవి మాత్రమే మేము ఆపమని చెప్తాం, అంతేగాని అన్నీ ఆపాల్సిన అవసరం అయితే లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ముఖ్యంగా సైనస్ కానీ సోరియాసిస్ కానీ అలాగే చర్మ సమస్యలకు సంబంధించి కానీ ముఖ్యంగా కేఆర్ హెర్బ్స్లో ఉన్న ట్రీట్మెంట్ అంటే నిజంగా చాలామంది సోరియాసిస్ కానీ సైనస్ కానీ శాశ్వత పరిష్కారం లేదంటూ సఫర్ అవుతూనే ఉంటారు. సో విన్నారు కదా, కేఆర్ హెర్బ్స్లో సైనస్ కానీ సోరియాసిస్ కానీ మరే ఇతర చర్మ సంబంధ సమస్యలకు కానీ కేఆర్ హెర్బ్స్లో శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఉంటున్నారు కాంచన లక్ష్మి గారు. సో ఎవరైనా కలవని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటారు, అలాగే మెడిసిన్స్ డెలివరీ కూడా ఉంది. సో ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్.